రైట్, న్యూస్లను చూస్తున్నాం. బిర్యానీ ఈ పేరు వింటే నోరూరుతుంది, కానీ ప్రాంతం మారితే ఆ బిర్యానీ రుచి ఎందుకు మారుతుంది? హైదరాబాద్ దమ్ బిర్యానీలో ఉన్న కిక్ కోల్కతా బిర్యానీలో ఎందుకు ఉండదు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రంగంలోకి దిగింది. హైదరాబాద్ IIIT శాస్త్రవేత్తలు AI సాంకేతికతో బిర్యానీ రహస్యాలను ఛేదించారు. అసలు ఆ పరిశోధనలో ఏం తేలింది? ఏ బిర్యానీ తయారీలో ఏ స్పెషల్ ఉంది? ఈ టెక్నాలజీ మన వంటగది రహస్యాలను ప్రపంచానికి ఎలా పరిచయం చేయబోతుంది? ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ఇటీవల కాలంలోని టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోతుందని చెప్పొచ్చు. గతంలో పోల్చుకునే దానికన్నా ఇప్పుడున్న టెక్నాలజీ ఆధునికమైన టెక్నాలజీ అనే చెప్పొచ్చు. అయితే గతంలో మనుషులు పనిచేసేది, ఆ తర్వాత మిషన్లు పనిచేసినాయి. ఇప్పుడు ఏకంగా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా రూపొందించారు. ముఖ్యంగా ఈ AI ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త ఏదైతే రహస్యాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీంట్లోని ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఆ AI టెక్నాలజీని IIIT శాస్త్రవేత్తలు కూడా వినూత్న రీతిలో ఉపయోగించారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి బిర్యానీ అనేది చాలా ఫేమస్ అనే చెప్పొచ్చు. అయితే ఈ బిర్యానీ రహస్యం AI టెక్నాలజీ ద్వారా ప్రపంచానికి చూపించాలంటూ కూడా ఇటు హైదరాబాద్కి సంబంధించి IIIT ముఖ్యంగా ఇందులో ఉన్న ఒక టీం ఏర్పడి, అంటే ఏదైతే CV జవహర్ నేతృత్వంలోని ఒక టీం ఏర్పడింది. ఈ టీం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల తిరిగి బిర్యానీ రహస్యాన్ని AI ఇంటెలిజెన్స్ ద్వారా, అంటే AI టెక్నాలజీ ద్వారా ముఖ్యంగా బయట ప్రపంచానికి చూపించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బిర్యానీ టేస్ట్ ఎలా మారుతుంది, అంటే ప్రాంతాల్లో మారితే బిర్యానీ టేస్ట్ ఎట్లా మారుతుందనే దానిపై AI ఉపయోగించారు. ముఖ్యంగా ఇటు కోల్కతాలో బిర్యానీ కావచ్చు, లేదంటే అంబూర్ బిర్యానీ కావచ్చు, ముంబై బిర్యానీ కావచ్చు, హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇలా అనేక రకాలుగా బిర్యానీలు అయితే ఉన్నాయి. వీటి రహస్యాల్ని AI ద్వారా ప్రస్తుతం ఈ ఆధునిక, అంటే ప్రపంచానికి కూడా ప్రస్తుతం ఈ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచానికి చూపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బిర్యానీ టేస్ట్ ఎందుకు మారుతుంది? అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీకి వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అయిన బిర్యానీ అనేది చెప్పొచ్చు. అయితే అదేవిధంగా మరొక బిర్యానీ, అంటే అంబూర్ బిర్యానీ కావచ్చు, లేదంటే డొన్నె బిర్యానీ కావచ్చు, లేదంటే కోల్కతా బిర్యానీ, ఇలా అనేక రకాల బిర్యానీలు ఉన్నాయి. కాబట్టి వీటి రహస్యాన్ని AI ద్వారా బయట ప్రపంచానికి అయితే చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు ఈ బిర్యానీ టేస్ట్లు ఎందుకు మారుతున్నాయి, హైదరాబాద్లో దమ్ బిర్యానీ ఎందుకు అంత టేస్ట్గా ఉంటుంది, కోల్కతాలో వేరే టేస్ట్ ఎందుకు ఉంటుంది అనే దానిపై కూడా పూర్తిగా లోతైన అధ్యయనం అయితే చేశారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు రైస్ నానబెట్టడానికి నుంచి ఏదైతే అంటే చికెన్ కానీ, మటన్ కానీ, ప్రాన్స్ కానీ, వీటన్నిటిలో అంటే నాన్ వెజ్కి సంబంధించిన వస్తువులు మాన్యుయేషన్ కావచ్చు, లేదంటే ఇంకొక రకాలుగా ఏ విధంగా ఇటు మసాలా పౌడర్లు కావచ్చు, వీటి తేడాలు ఏంటనే దానిపై AI టెక్నాలజీని ఉపయోగించి మొత్తం బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా హౌ డస్ ఇండియా మేక్ బిర్యానీ అనే ఒక థీమ్తోని ఈ IIIT హైదరాబాద్కి సంబంధించిన CV జవహర్ నేతృత్వంలో ఒక టీం ఏర్పడి ఏడాది కాలం మొత్తం అన్ని ప్రాంతాలకు తిరిగి ఆ బిర్యానీ టేస్ట్లకు సంబంధించి వివిధ రూపాల్లోని టేస్ట్లు ఎలా మారుతున్నాయి, దీన్ని AI టెక్నాలజీ ద్వారా ఎలా కనిపెట్టచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తుతం బయటపెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారనే చెప్పొచ్చు రవి. థ్యాంక్ యూ.